విశాఖపట్నం జ్ఞానపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూస్తుంది. అనుమానితులుగా ఉన్న చిన్నారి తల్లి, అమ్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీస్ కేసులకు భయపడి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు మండలం గూడెం గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నారు. బావిలో విగత జీవులుగా పడి ఉన్న వారిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన చిన్నారికి గాలి సోకిందని భావించి ఆమె తల్లి, అమ్మమ్మ ప్రార్థనలు చేయించేందుకు విశాఖలోని జ్ఞానపురంలో ఉన్న ఓ చర్చిలోని జీసస్ బలిపీఠానికి తీసుకెళ్లారు. ఈ ప్రార్థనల సమయంలోనే చిన్నారి పూర్ణ చంద్రిక చనిపోయింది. అక్కడున్న ఆనవాళ్ల ప్రకారం బాలిక ముఖాన్ని చున్నీతో చుట్టి నోట్లో గుడ్డలు కుక్కినట్లుగా తెలుస్తోంది. ఆరోగ్యం కుదుట పడుతుందని తీసుకెళ్తే ప్రాణాలే పోయాయి. దీంతో ఆ బాలిక మృతి అనుమానాస్పదంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖ జ్ఞానపురం దగ్గర ఒక చర్చ్లో 11 ఏళ్ల బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. పూర్ణ చంద్రిక. ఈ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఇద్దరు మహిళలు ఇక్కడికి ఆ అమ్మాయిని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి ప్రార్థనల కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చినట్టుగా వాళ్ళు ప్రధానంగా తెలియజేశారు. అయితే బాలిక అనుమానాస్పద మృతి మీద పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. ఆమె ఒంటి మీద గాయాలను కూడా గుర్తించడం జరిగింది. ఇదే ప్రాంతంలో వాళ్ళు 3 రోజుల క్రితం ఆ బాలిక తాలూకా అమ్మమ్మ అలాగే మరొక మహిళ ఇక్కడికి వచ్చి ఈ మార్గం గుండా చర్చికి తీసుకెళ్లి వాళ్ళు అక్కడ ప్రేయర్స్ చేసే విధంగా వాళ్ళను అక్కడున్న సిబ్బందిని అడిగారు. అయితే ప్రస్తుతం ఆ టైమింగ్స్ క్లోజ్ అయ్యాయి కాబట్టి మీరు రేపు ఉదయం రండి అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ రాత్రంతా కూడా అక్కడే వెయిట్ చేసినట్టుగా అక్కడున్న సిబ్బంది అయితే తెలియజేయడం జరిగింది. ఆ తరువాత తదుపరి అంశాలు చూసుకుంటే కనుక ఆ బాలిక మృత్యువాత పడడం, దాని మీద పోలీస్ కేసు కూడా నమోదైంది. అయితే విజయనగరం డెంకాడ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా వాళ్ళు గుర్తించారు. తిరిగి ఆ మహిళలు మళ్ళీ వాళ్ళ సొంత గ్రామానికి అయితే వెళ్ళిపోయారు. అయితే అదే రోజు మరో విషాదం ఈ రోజు చోటు చేసుకుంది. ఇదే ఘటనలో ఎవరైతే ఇద్దరు మహిళలు బాలికని ఇక్కడికి విశాఖపట్నం ఈ జ్ఞానపురం ప్రాంతానికి తీసుకొచ్చి ప్రేయర్స్ కోసం ఇక్కడికి ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఈ చర్చ్లో ప్రేయర్స్ చేశారో తిరిగి వాళ్ళు ఈరోజు ఈ కేసు నమోదైన తర్వాత ఈరోజు శ్రీకాకుళంలో ఆ ఇద్దరు మహిళలు కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చాలా బాధాకరం. ఎందుకనంటే ఈ మొత్తం అంశంలో 3 ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతుంది అన్నది ప్రధానంగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని చెప్పేసి అన్నారు. అయితే అదే అంశంలో వాళ్ళు కూడా మానసిక స్థితి బాగోకపోవడంతో మేము ఇక్కడ నమ్మి ఇక్కడికి తీసుకొచ్చి ప్రేయర్స్ చేపిస్తే ఆ అమ్మాయికి హెల్త్ సెట్ అవుతుంది, తగ్గుతుంది అన్న ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చామని ఆ మహిళలు కూడా ఏదైతే 2 రోజుల ముందు ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇది మొత్తంగా మనం చూసుకుంటే కనుక ఈ సంఘటనకి సంబంధించి బాలిక తండ్రి అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆ అమ్మాయి దాదాపుగా ఒక ప్రైవేట్ స్కూల్లో 5th క్లాస్ చదువుతుంది. 6th క్లాస్కి ఇప్పుడు ప్రమోట్ కూడా అయ్యింది పూర్ణచంద్రిక. ఆ అమ్మాయి రోజు స్కూల్కి వెళ్ళి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా క్యాజువల్గా జరుగుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి ఏ రోజు కూడా అంత తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడినట్లుగా తండ్రిగా నేనైతే గుర్తించలేదు. అయితే పేరెంట్స్గా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కొన్ని విషయాల్లో అమ్మాయిని ఎక్కువగా అమ్మాయి మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. అది గమనించడం అయితే జరిగింది. అందులో భాగంగానే ఆమెకి మానసిక స్థితి బాగాలేదు, దేవుణ్ణి నమ్మటం లేదు, దేవుణ్ణి విశ్వసించటం లేదు అన్నట్లుగా వాళ్ళు కొద్ది రోజుల క్రితం నుంచి కూడా చెప్తూ అమ్మాయి మీద ఒక ఒత్తిడిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా వాళ్ళు విశాఖపట్నం జ్ఞానాపురం, ఇప్పుడు నేనున్న ఈ ప్రాంతం ఈ జ్ఞానాపురంకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ అమ్మాయి అనుమానాస్పద మృతి చెందిన నేపథ్యంలో పోలీస్ కేసు నమోదైంది. ఆ తర్వాత వాళ్ళు ఆ ఇద్దరు మహిళలు కూడా ఆ అమ్మాయిని ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో ఆ బాలిక తాలూకా అమ్మమ్మ అలాగే మరో మహిళ వాళ్ళిద్దరూ కూడా తిరిగి వాళ్ళ సొంత గ్రామం డెంకాడకు వెళ్ళిపోయారు. డెంకాడకు వెళ్ళిన తర్వాత ఈరోజు మళ్ళీ వాళ్ళు శ్రీకాకుళంలో ఒక బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చాలా బాధాకరం. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ సంఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈ సంఘటనకు సంబంధించి అనేకమైన అనుమానాలు, ఆరోపణలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆ అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతుందా లేదా లేకపోతే కేవలం ఒక మూఢ విశ్వాసంతోనే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఆ అమ్మాయిని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయి అన్కాన్షియస్ అయ్యి మృత్యువాత పడిందా, ఇలా చాలా రకాలైన ఆరోపణలు, చాలా రకాలైన సందిగ్ధాలు ఈ కేసులో ప్రధానంగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కేసును అయితే మాత్రం పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ దర్యాప్తు తదుపరి చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. చాలా విషయాలు వెలుగు చూసే
అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఇద్దరు మహిళల మృతి తర్వాత ఈ కేసుకి సంబంధించి ఆ బాలిక తండ్రి అలాగే ఇతర కుటుంబ సభ్యులతో దర్యాప్తు అయితే మాత్రం వేగవంతంగా కొనసాగుతుంది. చూడాలి మరి ఈ కేసులో ఇంకా ఎలాంటి ఘటనలు వెలుగు చూస్తాయనేది మాత్రం. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ.